సమాజంలో మనం ఉన్నాం. ఎలాంటి సొసైటీలో ఉన్నామో చూడండి. డబ్బు పెరిగిపోతుంది, ఏమంటే లోకంలో అన్ని అవకాశాలు చేతికి వచ్చినాయి. అలాగే దానితో పాటు గర్వం కూడా మనుషులు పెరిగిపోయింది. స్తోత్రం చెప్పండి దగ్గరగా, చెప్పాలి దగ్గరగా. గర్వం కూడా మనుషులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో దేవుడు అంటున్నాడు ఏదో తెలుసా, దుష్టుడు గర్వించి ఖచ్చితంగా తాను ఏది చేస్తాడో దానిలోనే చిక్కుకుంటాడు. వాడు ఇతరులకి గొడ్లు తీశాననుకుంటాడు, వాడు గొడ్లో వాడే పడతాడు ఒక రోజు. కనుక గర్వంతో నడవద్దు, చాలా జాగ్రత్త కలిగి మనం బ్రతకవలసిన వారు. దేవుడి ఉదాహరణలో ఒక మాట మీకు చూపిస్తాను. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఇలాగే గర్వంతోను దానితో పాటుగా జీవితకాలం అంతా కూడా కొన్ని భయంకరమైన పరిస్థితులు అనుభవించాడు. చూడండి, దేవుడి వాక్యంలో చూద్దాం. లూకా సువార్త యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. 25వ వచనం. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు వాడు ఇక్కడ కష్టమును అనుభవించాలని జ్ఞాపకం చేసుకున్నాము. ఎప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలు. యేసు ప్రభువు చెప్పిన ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణలో ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాడు యేసయ్య. ఏమని చెప్పడం ప్రారంభించాడంటే, ఒక ఆయన ధనవంతుడు అంట, మరొక ఆయన పేదవాడు అంట. ధనవంతుడి పేరేంటో రాయబడలేదు, కానీ పేదవాడి పేరు మాత్రం లాజరు అని రాశారు. కాబట్టి ధనవంతుడు ఎలా జీవించాడు ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉన్నాడు. ఆయన తను చెబుతూ ప్రారంభిస్తే ఏమంటున్నాడంటే, ధనవంతుడు ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాన్ని వేసుకున్నాడు. ఎలాంటి వస్త్రాలండి? ఊదా రంగు బట్టలు వేసుకున్నాడట. ఏమంటే ఊదా రంగు వస్త్రాన్ని ఎవరు ధరించుకుంటారంటే రాజులు ధరించుకుంటారు. అందరూ వస్త్రాలు ఉంటాయి కదా, వాటిని కేవలం రాజులు ధరించే వరకు కాదు, కానీ ఇప్పుడైతే అందరికి అందుబాటులో వచ్చేసి దానితో పాటుగా ఊదా రంగు వస్త్రాలను ధరించుకునేవాడట. సన్నపు నార బట్టలు కూడా కొనుక్కునేవాడట. చాలా కాస్ట్లీ కలిగినవి, చాలా అద్భుతమైన వస్త్రాలను ధరించుకునేవాడు. అయితే ఈ లోకంలో ఎంత సుఖానుభవాన్ని అనుభవించాడంటే, తన జీవిత కాలంలో కోరుకున్నదల్లా, కావలసినదల్లా, అనుభవించవలసిందల్లా, ఎవరి జీవిత కాలం అంతా కూడా దానికి సరిపడ ధనము, సరిపడ ఆస్తి అతను కొన్న కనుక అతను ఒక రోజు వేసుకునే షర్టు మరొక రోజు వేసుకునేవాడు కాదు. అంత అద్భుతంగా బ్రతికేవాడు. నేను అంటున్నాను, వస్త్రాలు వేసుకోకూడదండి అని అంటే వేసుకోవడం మంచిదే. విలువ కలిగిన వస్త్రాలు వేసుకోకూడదండి అని అంటే వేసుకోకూడదని వాక్యం తెలియజేస్తా ఉంది. మిగుల వెనకాల వస్త్రాలు మనం ధరించకూడదట. ఈ రోజు చూడండి, షాపింగ్స్ అని కొన్ని వేల రూపాయలు ఖర్చు చేసేస్తున్నాం మనం, కానీ దేవుడి పనికి వచ్చేసరికి ఇసినారు తప్పకుండా పనిచేస్తాం. క్రిస్మస్ వస్తే అసలు మనం క్రైస్తవులు కొనే బట్టలు అసలు దేశంలో ఎవరు కూడా కొన్నారు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులు కొనేంత షాపింగ్ అసలు లేకపోతే అంత బిజినెస్ ఎప్పుడు కూడా జరగదు. క్రిస్మస్ నెలలో జరిగేంత బిజినెస్ ఏమంటే అంత కోట్ల రూపాయలు హెచ్చించి, ధనాన్ని హెచ్చించి, ఎంత లేని వారైనా కనీసం 10,000, 20,000, 30,000 రూపాయలు లగ్జరీగా వాటిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇలాగా మంచి మంచి వస్త్రాలను ధరించుకున్నామే. ఈ మంచి వస్త్రాలను ధరించుకున్న మనం అందరం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మంచి వస్త్రాలు ధరించుకోకూడదు అంటే వాక్యం ఉంటుంది ధరించుకోకూడదని. మిగుల వెలగల వస్త్రాలను ధరించుకోవాలి తప్ప విలువైన వస్త్రాలను మనం ఎప్పటికీ కూడా ధరించుకోకూడదు. ఏమంటే కాస్ట్లీగా ఉండకూడదు అని అంటే బహుశా దేవుడు వాక్యం ద్వారా ఉండకూడదేమో అలాగా. అందుకని తక్కువగా ఉండేది మనము చాలా అద్భుతంగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. నేను అనేమాట ఏంటంటే, ఇంత విలువ కలిగిన వస్త్రాలు కొనుక్కునే ఈయన ఇతని జీవితంలో మాత్రం రక్షణ అనే వస్త్రం లేకుండా చూస్తున్నాడు. స్తోత్రం చేద్దామా. పై వేసుకున్న వస్త్రాలు అయితే విలువ కలిగిన తప్ప అతని జీవితంలో రక్షణ అనే వస్త్రాన్ని అతను సంపాదించుకోవాలి. మీరు మంచి బట్టలు కట్టుకున్నారు, మంచి వస్త్రాలు కొనుక్కున్నారు, ఏమంటే మంచి వాటిని మీరు సంపాదించుకున్నారు, మంచిదే. దానితో పాటుగా విలువైన రక్షణ వస్త్రం మీకుందా? దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మీరు సంపాదించుకుని కొనసాగించుకున్నారా? దేవుడి లోకంలో ఎంత కాస్ట్లీ కలిగిన వస్త్రాలు కట్టుకున్నామని అడిగాడు, కానీ నీ రక్షణ వస్త్రం కాపాడుకున్నామని మాత్రమే దేవుడు మనల్ని అడుగుతాడు.
అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఏమో తెలుసా, మీకు ఈయబడిన మంచి ఇలాంటి వస్త్రాలను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలనే మాట మనం చదువుతాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన దేవుని వాక్యాన్ని ఒక మాటను మనం చదువుదాం. చూడండి ఎక్కడ రాయబడి ఉంటారంటే వాక్యంలో ఉదాహరణకి ఒక మాటను జ్ఞాపకం చేస్తాం. ఈ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోమనే మాట దేవుడు వాక్యంలో భయముతోనూ వణకుతోనూ దానిని కాపాడుకోమని భక్తుడైన పౌలయ్య గారు జ్ఞాపకం చేస్తారు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం దేవుని వాక్యాన్ని చదువుదాం. 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీరు మీతోనే ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి. దేవునికి స్తోత్రం చెల్లుతా. హల్లెలూయా. నేను ఈ కాలంలో మీతో లేని కాలంలో అంట మరి ఎక్కువగా భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను పోగొట్టుకోమన్నాడు, కొనసాగించుకోమన్నాడు. కొనసాగించుకో. రక్షణ పొందుతున్నాడు చాలా మంది, కానీ దాన్ని కొనసాగించుకోవట్లే, కాపాడుకోవట్లేదు. దేవుడు ఒక రోజు మంచి వస్త్రాలు కట్టుకున్నావు అని అడిగాడు, కానీ కేవలము నీకు చనిపోయి పరలోక రాజ్యానికి మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత రక్షణ అనే దాన్ని పోగొట్టుకున్నావా లేకపోతే ఉండాలని అడుగుతాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత టికెట్ టీసీ గారు వచ్చి టికెట్ కొందా లేదని అడుగుతారు తప్ప నువ్వు జంతువులు పెట్టుకున్నానండి, మంచి మంచి పొగోడి పంచుకున్నానండి, ఏమంటే బిర్యానీ ఉందండి అదంతా నీకు ఇచ్చేస్తానండి, టికెట్ కొట్టుకుని తీసుకోలేదు సార్ అని ఊరుకుంటాడా? నీ బిర్యానీ నీ జంతువులు ఏమి నాకు ఎప్పుడైనా నేను వద్దు, నాకు కావాల్సిందల్లా టికెట్ ఉంటుంది. మనం మంచి మంచి వస్త్రాలు పెట్టుకున్నామా, మంచి మంచి వాటిని సంపాదించుకుని వెళ్తున్నామా, డబ్బులు ఉన్నాయా, అవేమి అడగరు. కేవలం మీ దగ్గర టికెట్ సంపాదించుకున్నావా అని అడుగుతాడు. మనలో కూడా దేవాతి దేవుడు ఖచ్చితంగా నీ రక్షణ కొనసాగించుకున్నావా, కాపాడుకున్నావా? రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు నీ జీవితకాలం అంతా కొనసాగించుకుని కాపాడుకున్నావా లేదని మనం చనిపోయిన తర్వాత దేవుడు ఎంత అడుగుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి వస్త్రాలను కట్టుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే మంచి వస్త్రాలు కట్టుకున్నావు తప్ప ఈ జీవితంలో మంచి రక్షణను కాపాడుకోలేకపోతున్నావు. కాపాడుకుంటే మంచిదే, కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. ఆయన చేసింది ఏంటో తెలుసా? ధర్మవంతుడు మరొకటి ఏం చేస్తున్నాడు తెలుసా? ఓదారం వస్త్రాలను ధరించుకుని అతనంట ప్రతిదినము సుఖపడిపోతున్నాడంట. ఏమండి ఏం చేస్తున్నాడు? ప్రతిదినము సుఖపడుతున్నాడు. మన జీవితంలో సుఖము ధనం ఎక్కువైన సుఖం చాలా మనకి దగ్గరికి అయిపోతాం. పౌలయ్య గారి జ్ఞాపకం చేస్తూ అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మనం అదంతా మనం శోధనలోను ఊరిలోను పడవేస్తుంది. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కడవరి కాలంలో ఎక్కువగా కనిపిస్తారని పేతురు గారు తన పత్రికలో రాశాడు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మన జీవితంలో దేవుని కంటే సుఖాన్ని మనం ఎక్కువగా ప్రేమించుకోవడం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని ఎక్కువగా ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి తప్ప మనం ప్రేమించేది సుఖాన్ని కాదు. కొంతమంది నిద్రపోతున్నారు, అసలు ఎంతకాలమైన నిద్రపోతారు. అసలు సుఖం అంటే అంత ఇష్టమో కొంతమందికి. ఏమండి సుఖంగా ఉండాలని మంచి మంచి ఏసీలు కొనుక్కుని ఏమండి ఎండాకాలం ఉండలేకపోతున్నామని ప్రతి ఇంట్లోనే ఏసీ ఉంటుంది. ఈ రోజుల్లో చూడండి, ఆ చూసేవాళ్ళు మా ఇంట్లో కూడా ఉంటే ఏసీ బాగుందని అనుకుంటున్నారు. అవునా కాదా? ఆ పని వచ్చేస్తున్నాయి గారు, మంచి ఏసీ కొనుక్కునే నాకు ప్రార్థన చేయండి. ఏం కొనుక్కోవాలి తల్లి? ఏసీ కొనుక్కోవాలి. ఎంత మహాయితే 34,000 కదా, మంచిదే కొనుక్కున్నావు తప్ప ఏసీ కొనుక్కుంటే కాదండి నువ్వు ప్రార్థన మనం ఏసీలో కొనుక్కో. నేను అంటున్నాను, సుఖమా ఇంపార్టెంట్, మనం ఆరాధిస్తున్న దేవుడు ఇంపార్టెంట్ అని అడిగితే సుఖం కాదయ్యా, నాకు కేవలం దేవుడు కావాలని అడగాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏసీలు ఇవన్నీ సంపాదించుకోండి, కానీ వాటితో పాటు దేవుడు మనకి ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి.
ఈ లోకంలో ఉన్నవేవి కలిగి ఉన్నది దేవుడు కలిగించాడు కనుక దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా ఇస్తాడు. అయితే మనం ఏసీలో పడుకుని విశ్రాంతి తీసుకుని తెల్లారిపోయే వరకు పడుకుని తెల్లారిన తర్వాత 8-9 లేచి ఇంత పొద్దున్నే లేగాల అన్నట్లు బద్దలం మీద లేచేవరకు దేవుడు ఉన్న ఏసీని పీకేసి అమ్మేటట్లు ప్రారంభిస్తాడు. అంటే ఆయన స్వార్థపరుడుగా అలాగే అప్పట్లో నేను సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం కనుక ఉన్న ఆశీర్వాదాన్ని మాట్లాడినట్టుగా కోరుతాం. దేవుడు స్వార్థపరుడే కాదు, నువ్వు సుఖపడతా ఉంటే దేవుడికి ఇష్టం లేకేమి కాదు. నేను అంటున్నాను, మన జీవితంలో సుఖం కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. ఈ రోజున సుఖాన్ని ప్రేమించే వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప దేవుడిని ప్రేమించే వాళ్ళు అక్కడ కనిపించట్లేదు. మందిరానికి రావాలంటే వర్షం వచ్చేప్పుడు మాట్లాడాలి, అందుకని రాలేకపోతున్నాడండి. ఏమంటే వర్షంలో ఆయన తడిసిపోయి మొత్తం అయిపోయి ఏమంటే ఒక చెట్టు కింద మొక్క అయిపోయి అక్కడే మురిసిపోయి పెద్దదైపోయి అతడే అలా మారిపోయాడు అని ఎక్కడ కనిపిస్తుందా? వార్తలు ఎక్కడ నేస్తారా? ఒక ఆయన వర్షంలో తడిసిపోయి పెద్ద చెట్టు అయిపోయాడు అని ఎక్కడ వార్తలు రాశారా? అర్థం కాదు. అలాగా వర్షం పడినా పెళ్లికి మనం, వర్షం పడినా ఫంక్షన్లు మనం, వర్షం పడితే ఏమంటే చేసే కార్యక్రమాలు మనం గుడిగేసుకునైనా చక్కగా స్వెటర్ వేసుకునైనా మన పనులు మనం చేసుకుంటాం. దేవుని మందిరానికి వర్షం పడినా మనం వస్తే అది మనకి ఎంత ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుకుంటున్నాం. అందుకని భక్తులు పాట పాడారు కదా, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును, స్తుతి పాడుకుంటే జీవితకాలంలో కావాలనుకుంటే మనమైతే గుర్తొచ్చినప్పుడే ఆరాధించేదాము అని పాడపడాలి. ఏమంటే ఇప్పుడు మనం గుర్తొచ్చినప్పుడే ఆరాధించేదాము, బాధ వచ్చినప్పుడే ఆరాధించేదాము, అవసరమైనప్పుడే ఆరాధించేదాము అని రాసుకోవాలి. కానీ భక్తులు ఎవరు పాట పాడుతున్నారు తెలుసా? జీవితకాలం అంతా దేవుడిని ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా. అయితే లాజరు అక్కడ ఉన్నాడంట. లాజరు కూడా చనిపోయాడు, కానీ చనిపోయిన లాజర్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు లాక్కెళ్ళి ఎవరు పడేశారు. ఎవరిని బ్రతుకున్నంత కాలం చాలా సుఖాన్ని అనుభవించుడేమో నరకాగ్నికి వెళ్ళిపోయాడు. బాధపడి శ్రమను అనుభవించి నీతిగా బ్రతికి యథార్థంగా బ్రతికి దేవుని కొరకు కష్టపడి బ్రతికిన వ్యక్తి ఏమో అతడు చనిపోయిన తర్వాత కేవలం పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటున్నాడు, లాజరా ఒక్కసారి చెప్పండి. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అబ్రహాము కుమారుడా, లేకపోతే లాజరు ఒకసారి పంపించయ్యా. ఆయన పంపించి నా యొక్క దాహార్తిని చల్లార్చుటకు ఒక్కసారి కనుకరించి మరి ప్రార్థన చేస్తున్నాడు అంట. అక్కడ 24 వచ్చిన తండ్రిమైన పంపుము, నేను అగ్ని జ్వాలలో యాత్రపరుచున్నానని జ్ఞాపకం వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు
సుఖమును అనుభవించితివి, అలాగనే లాజరు కష్టమును అనుభవించునని జ్ఞాపకము చేసుకున్నాము. చాలు. జీవితకాలం అంతా ఏమనుభవించాడు? సుఖాన్ని అనుభవించాడు. చనిపోయిన తర్వాత యాతన పడుతున్నాడు. ఒక్కసారి అయ్యా అబ్రహాము, ఒక్కసారి నీ పక్కన ఉన్న లాజర్ని పంపించయ్యా. ఒకసారి లాజరుని పంపిస్తే ఆయన బొటన వేలి యొక్క కొన, లేకపోతే ఒక చుక్క, ఒక డ్రాపు నా యొక్క దాహార్తిని తీరుస్తుంది, ఒకసారి పంపించయ్యాలని అడుగుతున్నాడు. వెంటనే అంటున్నాడు, నువ్వు జీవితకాలం అంతా బ్రతుకున్న అన్ని రోజులు లేని సుఖాన్ని అనిపించాడు కదా, ఏం తాగుంటాడు? ఏం తాగుంటాడు తెలుసా? పెద్ద పెద్ద దేవుని స్తోత్రం ఏంటయ్యి? మినరల్ వాటర్, ఏమంటే బిస్లరీ వాటర్, ఏమంటే కింది వాటర్, వాటితో పాటుగా ఆ బుకేళ్ళని రకరకాల కింగ్ ఫిషర్లు రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ తాగేసి ఉన్నాడు. తాగేసి చనిపోయిన తర్వాత ఒక్క చుక్క కోసం అడుగుతున్నాడు. దయచేసి అతన్ని నా దగ్గరికి ఎన్ని తాగావయ్యా? 10,000 రూపాయలు కాయలు పుచ్చుకుని తాగేసావు కదా, 5,000 లక్ష రూపాయలు ఏమండి ఈ రోజున మగవాళ్ళే తాగుతున్నాడు అని అనుకోవద్దు, కానీ మధ్యపానం ఆడవాళ్ళు కూడా తయారైపోయారు సిటీలో. కరోనా సమయంలో ఒకసారిగా ఆ కరోనా షాపులన్నీ కూడా బంద్ చేసి 1 నెల 2 నెలలు అయిపోయిన తర్వాత ఒకసారి రిలీజ్ చేయగానే ఆడవాళ్ళు కూడా లైన్ లో ఉన్నారండి. అంత దరిద్రమైన ఆడవాళ్ళు కూడా లైన్ లో ఉంటే మాకు కూడా చెప్పండి మద్యపానం కావాలి, మాకు కూడా శేషాలు కావాలి, మాకు కూడా కావాలని లైన్ లో ఉంటే అసలు నిర్మోహమాటంగా సిగ్గా విడిచిపెట్టేసి లైన్ లో నిలబడి కాయలు తీసుకున్నారు. వాళ్ళకి ఈ రోజున ఎలాగా సమాజం వెళ్ళిపోతుందో చూడండి. ఆడవాళ్ళు కూడా త్రాగుబోతులైపోతున్నారు. మగవాళ్ళని లేదు ఆడవాళ్ళని కదా అందరూ నేను అనట్లేదు, కానీ ఈ రోజున త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు మాత్రం కాదు. నువ్వు సుఖాన్ని అనుభవించి కావలసినంత తిని త్రాగి సుఖం చేత నువ్వు కష్టం అనుభవించకుండా జీవితాంతో కూడా నీకు ఇష్టమైనట్టు బ్రతికావు, కానీ లాజరు అయితే దేవునికి ఇష్టమైనట్టు బ్రతికాడు. స్తోత్రం. బ్రతుకున్నంత కాలం దేవునికి నచ్చేటట్టుగా బ్రతికాడు. ఈ రోజు మనం దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నామా? మన ఇష్టం మనసు లాభం చేత బ్రతుకుతున్నాం. దేవుని రోజు బ్రతికితే చనిపోయిన తర్వాత లాజరంట చనిపోయిన వెంటనే ఆయన దేవదూతల చేత పరలోకానికి తీసుకుని పోయాడు. దేవదూతలు వచ్చినాయి, రా నా కుమారుడా లాజరు నేను తీసుకుని పోవడానికి పరలోకం వైపు వస్తా ఉంది. పరలోకంలో మేమందరము నూతనగా దిగి వచ్చినప్పుడు తీసుకుని పోవాలి. పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతే పరలోకంలో నిత్య సుఖం అనుభవిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి బిడ్డగా. ఎన్ని రోజులు? 1 రోజు 2 సంవత్సరాల చెప్పాలి. ఎన్ని రోజులు ఈ లోకంలో బ్రతికి 8 సంవత్సరాల సుఖాన్ని అనుభవించాడు? 70-80 సంవత్సరాలే. కానీ లాజరు అయితే 70-80 సంవత్సరాలు కష్టపడ్డాడు, వేదన పడ్డాడు, ప్రతినిత్యం సమస్యల చేత నలిగిపోయాడు. కానీ భక్తి జీవితాన్ని ఎక్కడ కూడా మిస్ చేసుకోలేదు, విడిచిపెట్టలేదు. భక్తిని కాపాడుకున్నాడు. యథార్థంగా జీవితాన్ని దేవుడి కొరకు సమర్పించుకున్న ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత నిత్య జీవితం కూడా దేవుడితో కలిసి ఉండిపోయాడు. అక్కడ ఆకలి ఉండదు, ఆ రాజ్యం మనకు అంతం లేదు. ఆ రాజ్యం శాశ్వత కాలం ఉండే రాజ్యము. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేది కదా, అది జీవిత కాలం. అనగా మనం ప్రపంచం అంతా కూడా అంతరించిపోయినా, ఇక రాజ్యాలన్నీ కూలిపోయినా, యేసయ్య రాజ్యం మాత్రం అంతము కానీ ఆ రాజ్యంలో మనకి కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త మన్నాని దేవుడంట జీవజాల నీటి మొక్కని దేవుడు మరుగై ఉన్న మన్నాని అన్ని కూడా మనకి ప్రకటమవుతున్నాడంట. అక్కడ నువ్వు రావాలంటే లోపల ఏం చేయాలి? రక్షణ పొంది దేవుడికి ఇష్టమైనట్టు దేవుడికి ఇష్టమైనట్టు బ్రతికితే దేవుడు మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకుంటాడు. ఈ రోజున రక్షణ పొందండి అయ్యాలంటే నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎంతోమంది. ఉపవాస కూడికలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి, ఏమంటే సంవత్సరాలు తరబడి వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. కానీ చాలా మందిలో రక్షణ పొందమంటే నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. అన్నింటికి సమయం ఉందండి, కానీ రక్షణకు మాత్రం సమయం లేదు. ఏ రోజున ఎవరి ప్రాణం ఎలా వెళ్ళిపోతాం ఎవరికి కూడా తెలియదు. ఈ రోజే బ్రతుకుండగానే అవకాశం ఉండగానే నేడే రక్షణ దినం. ఈ రోజే మనం రక్షణ పొందాం. రక్షణ పొందావా? పొందిన రక్షణ కొనసాగించుకున్నావా? ఆపేసావా? హలో, పొందిన రక్షణ కొనసాగించుకున్నారా? అంటే అయ్యా నేను దేవుడికి ఇష్టమైనట్టే బ్రతుకుతున్నాను అయ్యా అని చెప్పగలవా?
అలా అయితే ఖచ్చితంగా నేను రక్షణ కొనసాగించుకుంటాను. లేదా ఆ దేవుడికి రక్షణ పనుకుండా నేను చేస్తున్నాను అని అంటే నేను రక్షణ కూడా ఎక్కడో కోల్పోయాను. మరలా ఏంటి ప్రభా, నేను నీకు రక్షణ పనులు చేస్తున్నాను కనుక నా రక్షణ నేను కోల్పోయానని నాకు అర్థమవుతుంది. దయచేసి నా రక్షణ నాకు ఇవ్వు ప్రభు అని బ్రతుకుండగానే ఏం చేయాలండి? అడగాలి. స్తోత్రం చెప్పండి. బ్రతుకుండగానే అడగాలి. చచ్చిపోయిన తర్వాత అందరూ ఒకటేనండి, అందరూ ఒకటేనండి అంటాడు ఒక ఆయన. అందరూ ఒకటేనా? అన్ని దేవుళ్ళు ఒకటే కదండి. ఆ దేవుడికి ఏమైనా వ్యత్యాసం ఉంది? చచ్చిపోయిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడికే స్వర్గానికి వెళ్ళిపోతారు. అన్ని దేవుళ్ళు ఒకటి కాదు. ఏమంటే మన నాన్ననే నాన్న అని పిలిస్తే మన నాన్నే వెనక్కి తిరుగుతాడు. నాన్నలో అని పిలుస్తారు వాళ్ళు నువ్వు బయటికి వెళ్ళి చెప్పండి. నాన్నలో అని పిలుస్తారు ఎవరైనా? మనం ఒక్కడే తండ్రి, ఆయనే మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి స్తోత్రం. కొంతమందికి అర్థం కాదు, మైండ్ అసలు ఆలోచన అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? అక్కడికి వెళ్ళిపోతారు. మనకి నాన్న కూడా ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడే మన తండ్రి ఆయన కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా పాప క్షమాపణ నీలోనే ఉందంట, పాపమును జయించిన వాడువే నువ్వు అక్కడేనంట, నా పాపమును క్షమించయ్యా అని అడిగితే మన నాన్న మన తండ్రి మన పాపమును క్షమించుటకు ఆయన ఒకరికి భూమి మీద అధికారం ఉంది. దేవుడే చెప్పాడు మాట, మనిషి కుమారునికి పాపమును క్షమించుటకు అధికారం ఉంది. ఎవరికి కూడా అధికారం లేదు. అంతా అక్కడికి వెళ్ళిపోతారంటే అక్కడికి ఏమైనా చిన్నప్పుడు చెప్తే అక్కడికి వెళ్తాం. దేవుడు స్తోత్రం. బ్రతుకుంటూగానే చెప్తున్నా నేను, రక్షణ పొందితే, మారు మనసు పొందితే, పాపం క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే పరలోక రాజ్యానికి వెళ్తాం. యేసయ్య నాకు కావాలండి, నేను కూడా లాంఛనలాగా యేసయ్యతో కలిసి సుఖాన్ని అనుభవించాలని పరలోకంలో ఈ పాపిష్టి కాలంలో రోజుల్లో బతికితే 75 సంవత్సరాలు బ్రతికించకపోతాం. తర్వాత మేము మరలా క్షేమాన్ని, మరలా యొక్క క్షోభాన్ని నేను అనుభవించకూడదండి, శ్రమను అనుభవించకూడదండి అంటే ఖచ్చితంగా మన పరలోకంలో ఉండాలంటే రక్షణ పొందాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడే రక్షణ దినం. ఆ రక్షణ పొందడానికి ఉపవాసకులు సిద్ధపడండి. దేవుడి వాక్యాన్ని తెలియజేస్తుంది. ఆ జీవితకాలం మొత్తం మనం చేయాల్సిన మరొక పాఠం మనకి నేర్పేది ఏంటంటే 146 కీర్తన చదువుదాం. జీవితకాలం అంతా కూడా దేవుడి మందతో ఉన్నాడంట భక్తులు. దుష్టులైతే జీవితకాలం అంతా కూడా దేవుడికి వ్యతిరేకంగా పనిచేశారు. లాజరు అయితే దేవుడికి ఇష్టంగా బ్రతికారు. జీవితకాలం అంతా కూడా మనం చేయాల్సిన 2-3 పనులు చూపించనే ముగిస్తారు. 146 దావీదు కీర్తన 2వ చరణం, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుక కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. జీవితకాలం అంతా కీర్తించాలా వద్దా అంటే? జీవితకాలం అంతా అంటాడు భక్తుడు. అప్పుడప్పుడైనా మనం కూడా పాట పడతాం కదా, దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుని స్తుతించుడని పాట పడాలి. పడదానందరం దేవుని స్తుతించుడి, జీవితకాలం కూడా దేవుని కీర్తన పాడాలి, అనగా పాటలు పాడాలి.
దేవుని జీవితకాలం అంతా కూడా స్తుతించాలి. కొంతమంది గుర్తొచ్చినప్పుడే స్తుతించేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారు చెప్తున్నాను, నువ్వు జీవితకాలం అంతా కూడా దేవుని స్తుతించకపోతే నిజమైన ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నువ్వు జీవితకాలం అంతా కూడా అనుభవించవలసిన ఆశీర్వాదం రావాలి అంటే జీవితకాలం అంతా కూడా దేవుని సమర్పించుకోగలుగుతాను. అయ్యా, బ్రతుకున్న రోజులు కూడా నేను నీ కొరకే బ్రతుకుతాను. నా జీవితకాలం అంతా కూడా పాటలు పాడతానయ్యా, జీవితకాలం అంతా కూడా నేను స్తుతిస్తానయ్యా. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా అక్కడ ఉన్నాను. కొంతమందికి బయటికి వెళ్తేనేమో సినిమా పాడతాం, మందిరానికి వెళ్తేనేమో లేదు ఆరాధన. ఇదేంటిది ఏమంటే చర్చిలో ఉన్నప్పుడే దేవుని స్తుతించేదాన్ని అని రాయబడ్డదా? చెప్పండి, చర్చిలో ఉన్నప్పుడేనా దేవుని స్తుతించేది?